దేశంలో వంట గ్యాస్ ధరల్ని భారీగా పెంచిన కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ ధర భారం గురించి ముందే ఊహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ సర్కారుపై మండిపడుతున్నారు. తాను చెప్పింది జరిగిందన్న ఆయన పెట్రోల్, డీజిల్ ధరలపై తాను చెప్పినట్లే పెంపు ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ధర భారం ఖాయమని తాను ముందు నుంచే చెబుతున్నానని, అందుకు తగ్గట్లుగానే ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచేసిన కేంద్రం దీన్ని ఎన్నికల బిల్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. వాణిజ్య సిలిండర్ల ధర ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా పెరిగాయని, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్కో సిలిండర్ మీద రూ. 1380 మేర పెరిగినట్లుగా పేర్కొన్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 81% పెరిగిన వైనాన్ని వెల్లడిస్తూ ఎన్నికల తర్వాత ఇలా జరుగుతుంది అని తాను ముందే చెప్పినట్టుగా తన మాటల్ని గుర్తు చేశారు. టీ స్టాల్స్, డాబాలు, బేకరీ, స్వీట్ షాపులు ఇలా అందరిపైన భారం పడుతుందని, చివరకు ఆహార ఖర్చుల మీద ప్రభావం పడుతుందన్నారు. మొదట ఎల్పీజీ గ్యాస్, తర్వాత పెట్రోల్, డీజిల్ బాంబు పేలుతుందన్న విషయాన్ని పేర్కొన్నారు. అలర్ట్ గా ఉండండి. ఎన్నికల వల్ల కలిగిన ఉపశమనం ఇక ముగిసినట్లే. ఇంధన ధరలు తక్కువగా ఉన్నప్పుడు మోడీ సర్కార్ లాభాలని దండుకుంది. ఇప్పుడు ధరలు పెరిగాయి కాబట్టి ధర భారం ప్రజలపై పడుతుంది అన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అంశంపై కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుందన్న మాట బలంగా వినిపిస్తుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు ఉండదంటూ మోడీతో సహా కేంద్ర మంత్రులు కూడా పేర్కొన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సోమవారం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రోల్ ధరలు బాంబు పేలడం ఖాయమని మాట కూడా బలంగా వినిపిస్తుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.